పూర్వం కృష్ణదాస్ అనే భక్తుడుండేవాడు. ఆయన ప్రతిరోజూ కృష్ణుడి మందిరానికి వెళ్లి శ్రీకృష్ణుడికి స్వయంగా తయారుచేసిన పూలమాలను అర్పించేవాడు. ఉదయం సాయంత్రం కృష్ణా కృష్ణా అని జపించేవాడు. అందుకే ఆయనకు కృష్ణదాస్ అనే పేరు వచ్చింది. ఒకసారి ఆయన మహాభారతంలోని అనుశాసన పర్వంలో పితామహ భీష్ముడు చెప్పిన మాట విన్నాడు. ఏ కార్యమైనా నిరంతరంగా 12 సంవత్సరాలు చేస్తే అది సిద్ధిస్తుంది. ఈ మాట ఆయన హృదయంలో నాటుకుపోయింది. నాకు నా భక్తి సిద్ధించాలి అని సంకల్పించాడు. ఒకరోజు మాల తీసుకుని శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు: ప్రభూ, నేను 12 సంవత్సరాలు నిరంతరంగా మీకు మాల అర్పిస్తాను. 12 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 13వ సంవత్సరపు మొదటి ఉదయం మీరు నా కుటీరానికి వచ్చి నా చేతులారా మాల ధరించాలి. అలా 12 సంవత్సరాలు ప్రారంభమయ్యాయి. ప్రతిరోజూ ఆయన మాల తయారుచేసి వెళ్లి అర్పించేవాడు. వర్షం, గాలి, తుఫాను ఏదైనా వచ్చినా ఆ నియమం తప్పలేదు. ప్రతిరోజూ ఇలా గుర్తుచేసేవాడు: ప్రభూ, 1 సంవత్సరం అయింది, ఇంకా 11 మిగిలి ఉన్నాయి. ప్రభూ, 2 సంవత్సరాలయ్యాయి, ఇంకా 10 మిగిలి ఉన్నాయి. ఇలా 12 సంవత్సరాలు గడిచిపోయాయి. చివరి రోజు ఆయనన్నాడు: ప్రభూ, ఈ రోజుతో 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. రేపు 13వ సంవత్సరపు మొదటి ఉదయం మీరు నా కుటీవానికి రావాలి. రాకపోతే ఇక మీదట నేను మీ దగ్గరకు రాను అని ప్రేమపూర్వక హెచ్చరిక ఇచ్చి ఇంటికి వచ్చాడు. ఆ రాత్రంతా భగవానుడి కోసం 56 రకాల నైవేద్యాలు సిద్ధంచేశాడు. భగవాన్ ఒంటరిగా రారు, గోపికలు, గోపబాలులు, గోవులు అందరూ వస్తారు అని అందరికీ సరిపడా విందు సిద్ధంచేశాడు. ఉదయం అయ్యింది. ఆయన తలుపు దగ్గర నిలబడి ఎదురుచూశాడు. ఇప్పుడు వస్తారు, అప్పుడు వస్తారు అని. మధ్యాహ్నం అయింది. యశోదమ్మ ఏదైనా పనికి పంపి ఉండొచ్చు అని తనను తాను ఓదార్చుకున్నాడు. సాయంత్రం అయింది, కాని ప్రభువు రాలేదు. కృష్ణదాస్ గుండె విరిగిపోయింది. కోపం వచ్చింది. 56 నైవేద్యాలు అన్నీ మూట కట్టుకుని కుటీరానికి తాళం వేసి దేవాలయం వైపు చూసి అన్నాడు: నువ్వు రాయి విగ్రహమే, వినేవాడివైతే వచ్చేవాడివి, ఇక నేను రాను అని అలా అడవివైపు బయలుదేరాడు.